మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంబవోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లాలో మెగా డిఎస్సి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. శుక్రవారం ఏలూరు వట్లూరులోని సిద్ధార్థ సిబిఎస్ఈ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను, పరీక్షల నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు. జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు నిర్వహించనున్న డిఎస్సి పరీక్షల నిర్వహణకు 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్లో, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఈ పరీక్షలకు 17,584 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు, 163B సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సంబంధిత అభ్యర్థులంతా సమయంలోగానే వారికి నిర్దేశించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆమె సూచించారు. పరిస్థితి లాభాన్ని చివరి 3 నెంబర్స్ తల్లి ల్యాబ్ 3 అని చెప్పని వెళ్ళిపోవచ్చు.
హలో సైడ్ తీసి 1 అండి ల్యాబ్ 1 నీ గురించే చెప్తున్నా. భయ సైడ్కి ఉంటుంది. మొబైల్ తీసుకెళ్ళి వస్తుంది మత ఇల్లు చెక్కింగ్ వెళ్ళి చెక్ చేయాలి, వెరిఫై చేయాలి. చేస్తారండి వెనక్కిరా. మొబైల్స్ అన్నీ బ్లాక్ చేసుకోవాలి. ఆప్కాప్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ కార్యాలయంలో శుక్రవారం ఆప్కాప్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన గన్ని వీరాంజనేయులకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఢిల్లీలో పామాయిల్ రైతులకు సంబంధించి అత్యవసర సమావేశం ఉండటం వల్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయినట్లు ఎంపీ మహేష్ కుమార్ గన్ని వీరాంజనేయులకు తెలిపారు. ఆప్కాప్ చైర్మన్ పదవి ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అధిష్టానం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పదవికి వన్నె తీసుకురావాలని ఎంపీ అన్నారు. ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విషయంలో కీలక పాత్ర పోషించిన గన్ని వీరాంజనేయులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఎంపీ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన గన్ని వీరాంజనేయులకు సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ కు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. యోగాంధ్రలో జిల్లా వివిధ మండలాలు జలవనరుల శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సుమారు 90 మంది పాల్గొన్నారని జిల్లా జలవనరుల శాఖ అధికారి పి నాగార్జునరావు తెలిపారు. యోగాంధ్ర మాస వేడుకల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక వట్లూరు టీటీడీసీలో నిర్వహించిన యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జలవనరుల శాఖ అధికారి పి నాగార్జునరావు మాట్లాడుతూ యోగా అందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకుంటే మంచి ఆరోగ్య ఫలితాలు వస్తాయని చెప్పారు. యోగాతో ఆరోగ్యానికి కలిగే
ప్రయోజనాలపై తెలిసిన వారు తెలియని వారికి చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. యోగాసనాలతో మంచి ఆరోగ్యంతో పాటు చేస్తున్న వృత్తిలో చురుకుగా పాల్గొని సంతృప్తి పొందుతారని అన్నారు. యువత చదువు, ఆటలు, పాటలు అన్నిటిలో చురుగ్గా ఉంటూ మంచి ఫలితాలను సాధిస్తారని తెలిపారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో కార్యాలయాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారని యోగాసనాలు అలవాటు చేసుకుని ఒత్తిడిని తట్టుకుని పనిచేయడానికి యోగాభ్యాసం దివ్య ఔషధంలాగా పనిచేస్తుందని తెలిపారు. సుమారు 197 దేశాల్లో యోగాను అనుసరిస్తూ కోట్ల మంది ప్రజలు మానసిక ఉల్లాసం పొందుతున్నారని, యోగాంధ్ర కార్యక్రమం ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుందని అవగాహన కల్పించవలసిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ఈ నెల 21వ తేదీన జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం జయప్రదం చేయాలని కోరుతూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనవనరుల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ పి ధనంజయులు, ఈఈలు దేవప్రకాష్, జగదీష్, కె రాజు, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు, వివిధ మండలాల జనవనరుల శాఖ అధికారులు, ట్రైనర్స్, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంజుమన్ నూతన అధ్యక్షులుగా ఎండి సిద్దిక్ అలీ ఆరిఫ్ను నియమించినట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు ప్రకటించారు. వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అస్లాం షరీఫ్, ఇస్మాయిల్ షరీఫ్, జావేద్ తదితరులు మాట్లాడారు. సంస్థకు ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న జబీవుల్లా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, బైలాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. షరియత్ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. దీనిపై ముస్లిం పెద్దలు ఆగ్రహించినా తీరు మారలేదని తెలిపారు. దీంతో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు తదితరులు జబీవుల్లాను అధ్యక్షుడిగా తొలగిస్తూ నూతన అధ్యక్షుడిగా ఆరిఫ్ను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. బక్రీద్ పండుగ అనంతరం కార్యవర్గాన్ని విస్తరిస్తామని అధ్యక్షుడిగా ఎన్నికైన ఆరిఫ్ తెలిపారు. ఈ నెల 7వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా కర్బలా మైదానంలో ఉదయం 8:30 ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో మహబూబ్ బాషా, బహరుద్దీన్, అన్వర్, జహరుద్దీన్, ఇస్మాయిల్, అక్బర్, కాజా తదితరులు పాల్గొన్నారు. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అంజుమన్ మహఫిజుల్ ఇస్లాము ఇంతకుముందు ఉన్న బాడీని తొలగించి మొన్న ఈ మధ్యన కొత్త బాడీని ఏర్పాటు చేశారు. ఆ కొత్త బాడీ ఏంటంటే ముస్లిం సమాజానికి అంజుమన్ యొక్క నిబంధనలకు, అంజుమన్ యొక్క బైలాకు వ్యతిరేకంగా వాళ్ళు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్త కమిటీని మళ్ళీ ముందు కమిటీ కాకుండా మళ్ళీ రెండో కమిటీ కూడా కాకుండా ఇప్పుడు ఫ్రెష్గా ఇంకో కమిటీ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా ఇప్పుడు బక్రీద్ ప్రోగ్రాం ఉంది కాబట్టి ముందుగా ఏంటంటే ఇప్పుడు ఈ థర్డ్ కమిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. కాబట్టి ఈ కమిటీకి అధ్యక్షుడిగా, అంజుమన్కి అధ్యక్షులుగా మన ఆరిఫ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ బక్రీద్ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ అంజుమన్ ఫుల్ కమిటీ అనౌన్స్మెంట్ జరుగుద్ది. ఈరోజు మట్టికి అనౌన్స్మెంట్ ఏంటంటే అంజుమన్ మహఫిజుల్ ఇస్లాం యొక్క ఏలూరు సంస్థ యొక్క ప్రెసిడెంట్గా ఆరిఫ్ని మట్టికి ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందో 36 మంది, ఆ ఎగ్జిక్యూటివ్ బాడీకి వాళ్ళకి నచ్చగా వాళ్ళు ఏంటంటే ఆరిఫ్ని ఓటర్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఈసీ మెంబర్స్ ఓటర్స్ ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే ఈ
వర్క్ ఏదైతే పొరపాటు చేస్తున్నారో ఆ పొరపాటుకి సరిదిద్దడానికి వాళ్ళు అవకాశం లేదు కాబట్టి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారండి. చట్ట వ్యతిరేకంగా ముస్లిం షరియత్కి వ్యతిరేకంగా ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. దానికి మేము 1-2 సార్లు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకొని కారణంగా నగరంలో ఉన్న ముస్లిం సోదరులు అలాగే అంజుమన్ ముహాఫిజ్ ఇస్లాంకి సంబంధించిన లైఫ్ మెంబర్స్ అందరూ కలిసి అంజుమన్లో ఉన్నటువంటి రూపాయలు పాడవకూడదు, సద్వినియోగం జరగాలని చెప్పి నిన్న అందరూ వచ్చి అంజుమన్ పాత కమిటీని రద్దు చేసి వీళ్ళందరూ కలిసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం నిర్ణయించారు. మాకు 2 రోజుల్లో బక్రీద్ పండుగ ఉన్న సందర్భంగా బాధ్యతలు ఆరిఫ్ గారు తీసుకొని ఆయనే ఉండి ఆయన సారథ్యంలో మొత్తం కార్యవర్గం ఏర్పడేంత వరకు బక్రీద్ తర్వాత కార్యవర్గం ఏర్పడుద్ది. అధ్యక్షులుగా ఆరిఫ్ గారు ఈ రోజు నుంచి మా అందరి సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. లేని విషయాలను కూడా ఇప్పుడు అంజుమన్లో చూపించి లక్షల దుబారా ఖర్చు చేస్తున్నందున ఇప్పుడు మేము దీన్ని బలవంతంగా ఈసీ మెంబర్స్ ప్లస్ వార్డులో మన మెంబర్స్ అందరికి ముస్లిం సోదరులందరూ కూడా సహాయ సహకారాలు అందించడంతో పాటు అందరూ వచ్చి నేను దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పండగ ఉంది కాబట్టి ప్రెసిడెంట్ని మాత్రమే ఎన్నుకున్నాం. దాని తర్వాత పండగ తర్వాత రాబోయే రోజుల్లో ఫుల్ బాడీని ఈసీ మెంబర్స్తో పాటు ఫుల్ మెంబర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ ఆల్రెడీ ఉన్నారు, సెక్రటరీ, ట్రెజరరు, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఏలూరు నగరంలో జరుగుతున్న ఈ అంజుమాన్ కార్యక్రమంలో చాలా దారుణంగా జరుగుతున్నాయని చెప్పేసి మన ఏలూరులో ఉన్న ముస్లిం పెద్దలంతా వచ్చి నాకు కావడం జరిగింది. ఇలాగ ఇంతకుముందు ఉన్న పేషెంట్ కానీ వీళ్ళంతా కలిసి జరుగుతున్న ఘోరాన్ని ప్రతి దానికి దుబారా ఖర్చులు చేస్తున్నారు వీళ్ళు. ఇది దుబారా ఖర్చుకి సంబంధించిన అంజుమాన్ కాదు, ఇది పేదవాళ్ళకి సంబంధించినది సంస్థ. ఈ సంస్థను అన్ని విధాలుగా పాడు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి కలవడం జరిగింది నాకు. దానివల్ల దాన్ని విచారించి వాళ్ళు ఏంటనేది నిర్ణయించుకొని ఈ మంచి అభివృద్ధిలో తీసుకెళ్దామని ఆ ఆలోచనతో వీళ్ళందరూ కలిసి నాకు పేషెంట్గా ఎన్నుకోవడం జరిగింది. పండగ తర్వాత ఒక మంచి టీంని వేసి ఆ టీంని అభివృద్ధిగా మంచి అంజుమాన్ని మంచి ప్రోత్సాహంగా తీసుకెళ్తామని చెప్పేసి, అదేవిధంగా రేపు 7వ తారీఖున జరగబోయే బక్రీద్ పండగ సందర్భంగా ఈదుల్ అజహా నమాజ్ని మనం కర్బా మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా 8:30 గంటలకి ఆడ నమాజ్ చేయడం జరుగుతుంది. కావున ఈ ఏలులో ఉన్న ముస్లిమ్స్ పెద్దలు కానీ ఇరు వర్గాలు మొత్తం వచ్చి ఈ మన ఆధ్వర్యంలో నమాజ్ చేయవలసిందిగా కోరుచు. ఏలూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేసినట్లు షోరూం డైరెక్టర్ జైనుద్దీన్, బ్రాంచ్ మేనేజర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఆర్టిస్ట్రీ షో బ్రాండెడ్ జ్యువెలరీ ఒక విశేష ఆభరణాల ప్రదర్శనను షోరూంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రదర్శనలో ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యంతో అంతులేని హుందాతనంతో కూడిన ఆభరణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఆభరణం కళాదక్షత నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం, మైన్ వజ్రాభరణాలు, వివాహ డైమండ్స్, ఎరా వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, ప్రష్యా జాతిరత్నాల సముదాయం, హస్తకళా నైపుణ్యాలతో తయారైన ఆభరణాలు, జోల్ అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగవుల మనసులు దోచుకుంటున్నాయని అన్నారు. చిన్నారుల కోసం స్టార్టెడ్ పిల్లల ఆభరణాలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ వినియోగదారులకు 11 న్యాయమైన వాగ్దానాలు అందిస్తున్నామని అన్నారు. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు, ఆభరణాల రాళ్ల విలువకు పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను విక్రయించేటప్పుడు బంగారానికి 100% బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ నాణ్యతా పరీక్షలు నిర్వహించి అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం. సో వీఆర్ ఇన్ మలబార్ గోల్డెన్ జ్యువెలర్స్. మేము ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అనమాట. సో ఫ్రీక్వెంట్లీ వీ యూస్ టు బై సమ్. ద డిజైన్స్ విల్ బి వెరీ యూనిక్. చాలా బాగుంటుంది. స్టాఫ్స్ అన్నీ చాలా ఫ్రెండ్లీ అనమాట. హాస్పిటాలిటీ విల్ బి టూ గుడ్. మనం ఇప్పుడు ప్రజెంట్ అందరం మలబార్ గోల్డ్లో ఉన్నాము, ఏలూరులో. సో ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మలబార్ అనే ఈ గోల్డ్ షాప్ అనేది 1993లో స్టార్ట్ చేశారు. అది ప్రజెంట్ ఏంటంటే దాదాపుగా 10-11 దేశాల్లో కూడా స్ప్రెడ్ అయింది. అలాగే దీన్ని కూడా మేము మలబార్ అని నమ్ముతాము. ఎప్పటి నుంచో ఉన్న మేము కస్టమర్స్ వీళ్ళకి రెగ్యులర్గా. సో థ్యాంక్ యూ ఫర్ మలబార్ గోల్డ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మలబార్ గోల్డ్లో ఉన్నాము. ఇక్కడ మాకు నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 5-6 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ కంటిన్యూ అవుతున్నాము. విజయవాడ మలబార్ చూసాము, చందన, సిఎంఆర్ ఇవన్నీ చూసాము. కానీ ఇక్కడ చాలా రేర్ ఐటమ్స్, యూనిక్ ఐటమ్స్ మాకు చాలా ఇష్టం ఇక్కడ తీసుకోవడం. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా చాలా ఇదిగా ఉంటారు. ప్రేమ్ గారు కానీ వీళ్ళందరూ స్టాఫ్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ప్రతి ఐటమ్ మేము ఇక్కడే చూస్తాము, ఇక్కడే తీసుకుంటాము. సో థ్యాంక్ యూ ఆల్. మలబార్ గోల్డ్. మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏలూరు షాపింగ్ మాల్లో అయితే ఉన్నాము. సో కలెక్షన్ అయితే అమేజింగ్ ఉంది. సో మీరు కూడా మిస్ అవ్వద్దు. సో ఎప్పటి నుంచో ఉంది. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఎప్పటికప్పుడు న్యూ అప్డేటెడ్ న్యూ కలెక్షన్స్. వీళ్ళ దగ్గర సర్వీస్ కానీ వీళ్ళ ట్రీట్ చేసే విధానం కానీ ఇట్స్ ఆసమ్. సో అందరు కూడా హ్యాపీగా వచ్చి మీరు ఎలాంటి ఫంక్షన్ ఉన్నా కానీ కూడా జస్ట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వచ్చి హ్యాపీగా అందరూ షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. జ్యువెలరీ తీసుకుంటే అది బ్రేక్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఏం జరిగినా సరే మనం కంపల్సరీగా సర్వీస్ మీదే సెకండ్ ఆప్షన్ సర్వీసే ఉంటుంది. ఎందుకంటే మలబార్ అన్ని స్టోర్లో ఉంది, అన్ని దేశాల్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కున్న, అక్కడి నుంచి వెళ్ళి అక్కడ కొనుక్కున్నా సరే సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేప్పటికి బైబ్యాక్ పాలసీ ఈజ్ వెరీ యూనిక్ ఉంటుందండి. ఎందుకంటే స్టోన్ కాస్ట్ హై చేసి తగ్గించే ఆప్షన్ ఉంది. ఇన్సూరెన్స్ పాలసీ, దట్ మీన్స్ అనేది ఇన్సూరెన్స్ అనేది ఎక్కడ లేదు. బైక్ చూస్తాం, కారు చూస్తాం, హౌస్ చూస్తాం, అన్ని చూస్తాం, కానీ మన జ్యువెలరీ ఎక్కడ లేదు. మలబార్లో మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్నాం. చైన్ స్నాచింగ్, థెఫ్ట్, రాబరీ, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఈ 4 జరగాలి తప్ప ఇంకేం జరగదు. ఓకే, సో దాంట్లో కూడా మనం అన్ని విధాలుగా చెక్ చేసి అన్ని విధాలుగా మనం ప్యూరిఫై చేసిన తర్వాతనే ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఏలూరు ప్రజలందరూ కూడా ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయి జస్ట్ ఒకసారి అందరూ కూడా తప్పకుండా విజిట్ చేసి చూసి ఈ ఆఫర్స్ వినియోగించుకొని కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు విచ్చేసి ముగింపు సభకు అధ్యక్షత వహించారు. చిన్నారెడ్డి, రేయన్షా, షణ్ముఖ ప్రియులు స్వాగత సుమాంజల నృత్యాలతో అలరించారు. అనంతరం విద్యార్థులకు స్వర్ణాంధ్ర 2047 అనే అంశాలపై నిర్వహించిన పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, సర్టిఫికెట్లను, మెడల్స్ను కార్యదర్శి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అనంతరం ఈ శిక్షణా తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించిన నిపుణులకు, రిసోర్స్ పర్సన్స్కు సాల్వాలతో, మెమంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ మరియు డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ విటి సందీప్ కుమార్, ఎం శ్యామలబాబు, పి అపర్ణ కుమార్, కె కరుణాకర్, బి రమేష్, ఎండి అస్లాం పాషా, బివిఎస్ లక్ష్మి, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, హర్యానా దినోత్సవాలు కూడా పిల్లలతో కలిసి చేసుకున్నాం. నెక్స్ట్ ఏ ఈశ్వరి 8th క్లాస్. ఓకేనా? సో అందరూ గ్రూప్ ఫోటో రండమ్మా. రిసోర్స్ పర్సన్ వచ్చారు కుమార్. మేము ఇచ్చిన అంశాలు
పుస్తక పఠనము, అలాగే పుస్తక సమీక్ష అదనం చెప్పడము, ఈ అంశాన్ని ఆ తర్వాత ప్రధానంగా మళ్ళీ వేరే ఈ సంవత్సరం జీకేని పిల్లలకి చెప్పండి ఒక అంశాన్ని ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే పిల్లలకి అసలు ప్రపంచ విషయాలు కానీ రాష్ట్ర విషయాలు కానీ వాళ్ళకి ఏం తెలియట్లేదు కనుక ప్రాథమిక అంశాలు తెలుసుకుంటారని ఒక అంశంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత యోగా, తర్వాత డాన్సింగ్, ఇవన్నీ కూడా ప్రతి ఇయర్ మేము నిర్వహిస్తున్న కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలకి మరి రిసోర్స్ పర్సన్స్ అలాగే విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తే వచ్చిన రిసోర్స్ పర్సన్స్ కూడా చెప్పడానికి ఆసక్తికరంగా ఉంటుంది. రిసోర్స్ పర్సన్స్ ఉండి విద్యార్థులు లేకపోతే నిర్వహించడం కూడా సక్రమంగా ఉండదు. విద్యార్థులు ఎక్కువగా ఉండి రిసోర్స్ పర్సన్ లేకపోతే పిల్లలు కూడా కొన్ని రోజులు వచ్చేసి వెళ్ళిపోతారు. కనుక అంటే పిల్లల వ్యాసంలో ఈ కార్యక్రమానికి రావాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం మాకు ఎంతో అవసరమై ఉన్నది. తల్లిదండ్రులని కలిసి పిల్లల్ని వ్యవసాయ విజ్ఞాన శిక్షణ పంపించమని కోరి మా సిబ్బంది అందరూ కూడా వారి కృషి ఫలితంగా ఈ రోజులు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్మించాలని సందర్భంగా నేను చెప్తున్నాను. దానికి ముఖ్యంగా రిసోర్స్ పర్సన్స్ అలాగే మేము చెప్పిన అంశాలు కూడా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండబట్టే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఈ నర్సాపురం గ్రంథాలయంలో అలాగే విధులను అలాగే వ్యాసరచన ఒక పోటీ డ్రాయింగ్, ఈ 3 అంశాలలో పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందించమని చెప్పారు. అలాగే ఈ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు కూడా పిల్లలకి అందించి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. కనుక ఇంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఇంతే ప్రతిష్టాత్మకతో మా సిబ్బంది అందరూ కూడా అన్ని గ్రంథాలయాల్లో నిర్వహించి చక్కగా ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు విధానాన్ని అందించడం జరిగిందని ఈ సందర్భంగా చెప్తూ మీ అందరినీ కూడా అభినందిస్తూ తెలియజేస్తాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంబవోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సందర్భం ఏదైనా కుటుంబంతో జరుపుకుంటేనే నిజమైన పండుగ. ఇక మీ ప్రతి శుభకార్యానికి వేగా తోడుగా ఉంటుంది.
వేగా జ్యువెలర్స్ ఇప్పుడు మన ఏలూరుకి వస్తుంది. జూన్ 13, 2025న మనందరి అభిమాన హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు అందమైన నటి సంయుక్త మీనన్ గారి చేతుల మీదుగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోంది. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఇప్పుడు ఏలూరులో అతి త్వరలో ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్, 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి IOPAR, OPG, CBCT, RGB వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జంగారెడ్గూడెం మార్గంలోని గణేష్ ఫర్నిచర్ దుకాణంలో రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత దుకాణంలోనే ఓ మూల మంటలు అంటుకోగా నిమిషాల వ్యవధిలోనే అంతటా వ్యాపించాయి. లోపల పనిచేస్తున్న సిబ్బంది భయంతో బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనలో సోఫాలు, వివిధ రకాల ఫర్నిచర్లు కాలి బూడిదయ్యాయి. అగ్నికీలకలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక జిల్లా సహాయ అధికారి రామకృష్ణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు. రాము వచ్చేసిందండి మంట. లోపల ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. క్యాష్ ఉంది, అసలు చాలా సామానం అండి. ఒక్కసారి మంట సరిగ్గా బయటకు వచ్చేసాం మేము. నా పేరు దుర్గేశ్వరి అండి, నేను షాప్లోనే చేస్తున్నాను. అసలు తెలియదండి మనకి. ఒక్కసారి మంట వచ్చేసిందండి. వచ్చేసేటప్పటికి చీకటి కమ్మేసింది. ఈ క్యాష్ తీసుకోవడానికి లేదు, సామాన్ బయట లాక్కోవడానికి లేదండి. సార్ ఇప్పుడే 6:30 అలా అవుతుందండి. మేము ఇంకా ఇంటికి వెళ్ళే టైం అండి. అది ఉంటారండి 10 మంది 15 మంది దాకా ఉంటారండి. ఓనర్ గారి పేరు వెంకటేష్ గారండి. గణేష్ ఫర్నిచర్ వెంకటేష్ గారండి. మేడం గారు ఇక్కడ 2 సంవత్సరాలు, రెండో సంవత్సరం అండి ఇక్కడ పెట్టి. అసలు లోపల చాలా సరుకు ఉందండి. ఇవాళే వచ్చినాయి లోడ్ అంతాను. టేక్ ఫ్రేమ్లు, టేక్ ఫర్నిచర్ అంతా ఇవాళే వచ్చింది. క్యాష్ 2 లక్షల పైన ఉంటుందండి. కరెంట్ వల్లేనండి. ఉండి వచ్చిందండి ఒకసారి మంట. అసలు ఎలా వచ్చిందో కూడా తెలియదండి మాకు. మేము అన్నీ సదురుకుంటున్నాం, ఈలోగా మంట వచ్చేసిందండి. ఉపాధ్యాయుడు విద్యార్థితో కేవలం గురువుగానే కాకుండా ఒక మార్గదర్శిగా స్ఫూర్తిదాతగా ఉండాలన్నారు ఫాదర్ ఎరువ జోజిరెడ్డి. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఈ నెల 5, 6 తేదీల్లో కళాశాల అధ్యాపకులకు నిర్వహించిన 2 రోజుల కార్యశాలలో హైదరాబాద్లోని బాస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యూత్ సంస్థకు చెందిన డైరెక్టర్ ఫాదర్ ఎరువ జోజిరెడ్డి పాల్గొని అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రధానంగా నేటి సమాజంలో యువత సామర్థ్యం మరియు బలహీనతలు, పెడదారి పడుతున్న వారి కోరికలు, ఆశలు, వారిని సక్రమమైన మార్గంలో నడిపించే అధ్యాపకుల బాధ్యతల గురించి చర్చించారు.
ఉపాధ్యాయులు తరగతి గది బయట విద్యార్థులతో స్నేహంగా మెలుగుతూ వారిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలు వినయ విధేయతలను బహిర్గతపరచాలని చెప్పారు. అధ్యాపకులు శరవేగంగా మారిపోతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యాబోధనలో కూడా నూతన పద్ధతులను అనుసరిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ 2 రోజుల కార్యశాలలో ఫాదర్ జోజిరెడ్డి వివిధ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, వీడియోల ద్వారా అధ్యాపకులు విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించే మార్గాలను గురించి కూలంకషంగా చర్చించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ ఎం సుశీలతో పాటుగా సుమారు 80 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నిర్వహించిన ఫాదర్ జోజిరెడ్డికి కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు కృతజ్ఞతలు తెలియజేశారు. So now they are placed, 70% of our students are placed in different areas. Our students are excelling in all fields from local to international. So many students are in international as well as in national level also. They are excelling. And by providing the hands-on experience and at the same time the hands-on learning, which gives the satisfaction. Here in our college, all the staff are involved in as a better one. Other disasters, we support the victims through kind and cash, not only in our state but also other states like Kerala, through NCC also, and all of us are. By taking an action which is not really wanted, I think we are affecting also not only the individual, the family, the neighborhood. If St. Teresa's College has got a good name of 72 years, praise the Lord. I'm so happy for it. But it is now in your hands. So therefore, encourage, support, guide, counsel. Can you move from profession to the vocation? Can you move from job to the calling? Can you move from being a teacher to the mentor? This is all my request. Then she was asked, how come for 8 years you never missed the class? She said, because my teachers loved me. I feel at home in the school than in my own home. The beautiful, such a young, so little girl is teaching, so she never missed it. She says holidays are the most burdensome for her, the child. She wants to come back. Of course, she received also a Rashtrapati Award for the work that this girl received. The change that happens, the sacrifice that matters most in your life. So now, we move on to the group discussion now. There are 6 areas. Can one of you repeat all the 6 areas now? గ్రామ స్థాయి నుండి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ విభాగాల నిర్మాణాలను పటిష్టం చేయడం, జూలై 7వ తేదీన 31వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంలోగా అన్ని గ్రామాల్లో నూతన జెండా దిమ్మలను ఏర్పాటు చేయడం, ఆ రోజు అన్ని గ్రామాల్లో అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను, కుల సంఘాల నేతలను, శ్రేయోభిలాషులను ఆహ్వానించి వారిని గౌరవంగా సన్మానించి ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలా జరపడం వంటి ఇతర అనేక అంశాల అమలుకై నూతన జిల్లాల ఇన్ఛార్జీల ప్రకటనలో భాగంగా ఏలూరు జిల్లా ఇన్ఛార్జిగా కూచిపూడి సత్యం మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, ఈ దేశానికి సమాజానికి ఎంఆర్పీఎస్ సేవలు చేయాలని, స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా పెండింగ్లో ఉన్న సమస్యలపై పరిష్కరించే విధంగా ఉద్యమాన్ని చేపట్టాలని, ప్రతి ఒక్కరూ ఈ దేశం కాదు ఈ ప్రపంచం మాదిగలు గుర్తించే విధంగా కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, కృష్ణమాదిగ ఆదేశాలు తుచా తప్పకుండా పాటించాలని ఎంఆర్పీఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ఎంఎస్పీ అధ్యక్షులు కందుల రమేష్ మాట్లాడుతూ వర్గీకరణ అంశం న్యాయమైందని, సత్యం కలిగిన అంశం కాబట్టే వర్గీకరణ అన్ని సామాజిక వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు మద్దతు దరిచేరాయని వారందరికీ ఎంఆర్పీఎస్ తరపున కృతజ్ఞతలను తెలియజేశారు. ఒక ఎంఆర్పీఎస్ని కుల సంఘంగా చూడకుండా మానవీయ కోణంలో మరో ఉద్యమ కుల సంఘంగా కాకుండా అన్ని సామాజిక వర్గాల సమస్యలపై పోరాడతామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగి దేశం మాదిగల వైపు చూసే విధంగా ఉద్యమాన్ని చేపట్టారని, మరో కోణం ఈ ప్రపంచమే ఎంఆర్పీఎస్ దేశ సేవకులుగా గుర్తించే విధంగా ఎంఆర్పీఎస్ నాయకులు, శ్రేణులు పనిచేస్తారని తెలియజేశారు. మురళి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ కమిటీ
వాలంటీర్లు జెండా దిమ్మలు ఏర్పాటు చేసి ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం జూలై 7వ తేదీన దేశం అబ్బురపరిచే విధంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తనగల శేఖర్, బిఎస్ఎన్ఎల్ వెంకటేశ్వరరావు, నాయకులు కాశీకృష్ణ, ఎంఎస్పీ ఏలూరు అధ్యక్షులు గద్దల ప్రసాద్, ఏలూరు ఎంఆర్పీఎస్ వర్కింగ్ అధ్యక్షులు గూడూరు రాజేష్ బాబు, మద్దాల తిరుపతిరావు, బీసీ జిల్లా నాయకులు పూలే, పెదవేగి మహిళా నాయకురాలు ముప్పిడి సరిత, ఎంఆర్పీఎస్ కో ఇన్ఛార్జ్ కందుల నాని, చాట్ల సాయిబాబా, దెందులూరు మండల నాయకులు కొలుకుపాముల యేసు, దెందులూరు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఎర్ర రఘు మరియు తదితరులు పాల్గొన్నారు. సత్యం ఉంది కాబట్టి సమాజం మనం ఆదరించింది. మాదిగందర ఉద్యమంలో న్యాయం ఉంది కాబట్టి ఈ దేశ ప్రధాని మన వేదిక మీదకి వచ్చి మనకు అండగా ఉంటానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. మాదిగందర ఉద్యమంలో న్యాయం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున ఏడుగురితో కూడిన ధర్మాసనం ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మాదిగా కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, పెద్దలారా, తమ్ములారా, ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మాదిగ బిడ్డల అభివృద్ధి, ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మాదిగ బిడ్డల భవిష్యత్తు. చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు, చరిత్రగా మిగిలిపోతాడు. మన దేశానికి స్వాతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత ఈ మాదిగ జాతిని పట్టించుకున్న నాయకుడు ఒకడు లేడు. మనందరం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యొచ్చు, రాజకీయ నాయకులు అయ్యొచ్చు, కానీ మాదిగలు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించిన నాయకుడు మాత్రం మన శ్రీ మందకృష్ణ మాదిగ ఒకడే. నేను పదే అప్పటి నుంచి కూడా చెప్తా ఉంటాను, ఈ లోకానికి క్రీస్తు వల్ల ఎరుకొచ్చిందని చెప్పి మనం భావిస్తే మాదిగ జాతి మాత్రం ఎరుకొచ్చింది మన శ్రీ మందకృష్ణ. గత 30 సంవత్సరాల నుండి అల్పయానికి పోరాటం చేస్తూ మాదిగ సామాజిక వర్గానికి రిజర్వేషన్ బలాలు అందాలి, ఆత్మగౌరవం సంపాదించాలి, నా మాదిగలు ఈ ప్రపంచం కాదు ఈ దేశం కూడా అప్పులు వచ్చే విధంగా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాలన్న ఉద్దేశంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు తమ జీవితాన్ని త్యాగం చేసి నవయుగ అంబేద్కర్, గతంలో పూరే, అంబేద్కర్, కెరీర్ రామస్వామి లాంటి మనం చూడలేదు, కానీ వారిని మించిన ఆత్మస్థైర్యం, పట్టుదల, ఉద్యమాన్ని స్ఫూర్తితో ఆమరణ అధ్యక్షుడు కానీ, అదేవిధంగా జైలు పాలన కానీ తన త్యాగాన్ని అంకితం చేసి, తన జీవితాన్ని అంకితం చేసి మనకు హక్కులు సాధించిన నవయుగ అంబేద్కర్కి మనందరం కూడా జీవితాల్లో మనం ఊరుకున్నంత వరకు రుణపడి ఉంటాం. ఎందుకంటే మాదిగని చెప్పుకునే స్థాయి లేని పరిస్థితుల్లో, సిగ్గుపడే స్థాయిలో మాదిగని గర్వపడే విధంగా మనం ప్రతి ఒక్కరు, ప్రతి సామాజిక వర్గానికి మాదిగని చెప్పే స్థితి తీసుకొచ్చిన మన మన్యశ్రీ మందకృష్ణ. శ్రమ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ డాక్టర్ సుద్దాల అశోక్ తేజ రచించిన శ్రమ కావ్యం అనే అంశంపై 8వ తేదీన సదస్సు నిర్వహిస్తున్నట్లు సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్ తెలిపారు. స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సంపద సృష్టించే కార్మికులు, కర్షకులు, వివిధ రకాల సేవలు చేసే ఉద్యోగులు, మేధో శ్రామికులు వారి శ్రమ యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ ఈ శ్రమ కావ్యం వ్రాయబడిందని తెలిపారు. ప్రముఖ సినీ కవి, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ స్వయంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 59 ప్రదర్శనలు ఇచ్చారని, ఏలూరులో ఈ నెల 8వ తేదీన జరిగే సదస్సు 60వ శ్రమకావ్య గానం అని వారు తెలిపారు. శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని, మానవ హక్కుల కోసం ఈ రచనలో ప్రముఖంగా ఉన్నాయని అన్నారు. రైతులు, కార్మికులు, ఇతర శ్రమజీవుల కష్టాలను ఈ శ్రమ కావ్యంలో వ్రాయబడ్డాయని తెలిపారు. సమాజంలో ఉన్న అసమానతలు, మానవీయ విలువలను ఈ శ్రమ కావ్యం ప్రతిబింబిస్తుందని తెలిపారు. సుద్దాల అశోక్ తేజ సుమారు 2000 సినీ పాటలు రచించారని అన్నారు. ప్రజలను చైతన్యపరుస్తూ పాటలు రచించడంతో పాటు పలు పుస్తకాలను రాశారని తెలిపారు. ఈ సదస్సులో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే స్టేషన్ రోడ్లోని టొబాకో మర్చెంట్స్ హాల్లో ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రమ కావ్య గానం ప్రారంభమవుతుందని తెలిపారు.
ఈ నెల 8వ తేదీ ఆదివారం ఏలూరు టొబాకో మర్చెంట్ హాల్లో శ్రమకావ్యం అనే అంశం మీద ప్రముఖ జాతీయ కవి, జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమా పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ గారి శ్రమకావ్యం గానం నిర్వహించబడుతుంది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, కవులు, కళాకారులు, రచయితలు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రధానంగా మన సమాజంలో కార్మికులు, కర్షకులు అంటే సంపద సృష్టించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రమ వాళ్ళకు దక్కట్లేదనే కాన్సెప్ట్ తోటి ఈరోజు మన సమాజంలో సంపద సృష్టించే వాళ్ళ పక్షాన ఈ యొక్క శ్రమకావ్యం రాయబడింది. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క పుస్తకంలో ఆయన యొక్క భావజాలాన్ని ఎంతో ప్రజలందరినీ కూడా, కార్మిక వర్గాన్ని, కర్షకులందరినీ ఆకట్టుకునే రీతిలో ఆయన యొక్క శ్రమకావ్యం నిర్వహించబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి 59 పట్టణాల్లో, నగరాల్లో ఈ యొక్క ప్రదర్శనలు జరిగినాయి. మంది ఏలూరులో 60వ ప్రదర్శన శ్రమకావ్యం మీద సుద్దాల అశోక్ తేజ గారు నిర్వహిస్తున్నారు. దానికి మన ఏలూరు నగరము, చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, రచయితలు, కార్మికులు, ఉద్యోగులు, రైతాంగం అందరూ కూడా ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీవారి శేషాచల కొండపై ఓ గడ్డి ట్రాక్టర్ బోల్తా పడింది. అయితే భక్తులతో రద్దీగా ఉండే ఆ ప్రాంతాల్లో ప్రమాద సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గణపవరం మండలం వీరేశ్వరపురం గ్రామానికి చెందిన ఓ భక్తుడు శ్రీవారి గో సంరక్షణశాలకు ట్రాక్టర్ గడ్డి అందజేస్తానని మొక్కుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆ గ్రామం నుండి గడ్డి ట్రాక్టర్తో బయలుదేరి శేషాచల్ ఘాట్ రోడ్డుపైకి చేరుకున్నారు. అయితే అక్కడ టీటీడీ సదరన్ ప్రాంతం చేరుకునేసరికి మలుపుల్లో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. భక్తులెవరూ లేకపోవడంతో పాటు ట్రాక్టర్పై ఉన్నవారికి ఏ విధమైన తీవ్ర గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని ప్రతి విద్యార్థి గ్రంథాలయాల్లో పుస్తక పఠనం అలవర్చుకోవాలని భీమడోలు ఎంపీడీఓ పద్మావతీదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం భీమడోలు శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతుల ముగింపు సందర్భంగా విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. గ్రంథపాలకులు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవిలో 40 రోజుల పాటు గ్రామంలోని విద్యార్థులకు వేసవి విజ్ఞాన తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మావతీదేవి, ఎంఏఓ శ్రీనివాసరావు, లైబ్రరీ అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా శిబిరంలో పలు విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వేసవిలో గ్రంథాలయాల్లో చేపట్టిన వేసవి విజ్ఞాన తరగతులకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని, పుస్తక పఠనంతో మేధస్సు వృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ లైబ్రరీలకు వెళ్లడం హాబీగా మార్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్, గ్రామ పెద్దలు సుధాకర్, ఇన్ఛార్జ్ హెచ్ఎం జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. వ్యాస శిక్షణ కార్యక్రమాల వ్యాస సెలవులగానే ఉదయం 10ంటికి లేచే పిల్లలు కూడా ఉన్నారు. కానీ మీ పేరెంట్స్ సహకారంతో నాకు మీ పిల్లలందరినీ 8 గంటలకే రెడీ చేసి పంపించారు. తల్లిదండ్రులు కూడా నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. బహుమతులు వచ్చేటప్పటికి చాలా ఈవెంట్స్ జరిగినాయి. అన్నిటికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. పాఠశాల స్థాయిలో చదివే కాకుండా మీకు ఏ ఒక్క నిమిషం ఖాళీ ఉన్నా లైబ్రరీలో మనకి విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు బోర్డు ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ లైబ్రరీకి హాజరయ్యి మీరు రోజుకు ఒక అరగంట సమయాన్ని కేటాయిస్తే మీ యొక్క జీవితం భావి భారత పౌరులుగా తయారు కావడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పాఠశాలను విజయంగా ఇచ్చినందుకు మేడం గారికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంత బాగా చేయగలిగామంటే ఈ వెన్యూ మాకు రావడం వల్ల చేయగలిగాం అనుకుంటున్నాను. అలాగే మీ యొక్క సహాయక సహకారం అందించడం కానివ్వండి, పిల్లలకి మంచి విషయాలు బోధించే దాంట్లో కానివ్వండి, మీరు చక్కగా మాకు సహాయం చేస్తున్నారు. ఈ రకంగా ఉంటే మన మండలం అన్ని రకాల కూడా చాలా మంచి అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా మంచి వృద్ధిలోకి రావడానికి మనకి పుస్తకాల యొక్క పఠన అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటి, మీకు మంచి నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే
చిన్న చిన్న యాక్టివిటీస్లో పాల్గొంటే అంటే ఆటలోని పాటలోని వేరే రకంగా ఏదైనా అయినప్పుడు అది ఏమవుతుంది మన ఫిజికల్గా మానసికంగా కూడా మనం ఉల్లాసవంతుల కింద అవడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. ఇందాక నేను మీ అందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది. మీరు చక్కగా శ్రద్ధగా చదువుకోండి, నేర్చుకునేవన్నీ కూడా చాలా చక్కగా నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ కూడా మీరు వేరే వేరే యాటిట్యూడ్ మీ అందరికీ ఒక్కొక్క రకమైన గోల్ ఉంటుంది. ఈ రకంగా మీరు మంచి చదువుల్లోనేంటి ఆటల్లోనేంటి అన్ని రంగాల్లోనూ కూడా మీరంతా మంచి ప్రతిభావంతుల కింద కావాలని మన మండలానికి, మీ విలేజ్కి, మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి అందరికీ కూడా మీరు మంచి పేరు తీసుకురావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. టెక్స్ట్ ఇచ్చాం, కథలు చెప్పాం, అలాగే ఇంగ్లీష్ పోయం పాడించారు, అలాగే ఇంగ్లీష్ లెసన్ చెప్పారు, అలాగే శ్రీను గారు లెక్కలు చెప్పారు. ఇంకా మరి యోగా సత్యేంద్ర బెస్ట్ గారు యోగా చేయించారు. అలాగే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం చేసాం. అలాగే మరి అల్లూరి సీతారామరాజు వర్ధంతి, అలాగే వివిధ నాయకుల జయంతులు వర్ధంతులు కూడా చేశాం. ఇంకా అలాగే మరి మీరు విద్యార్థులుగా మీరందరూ వచ్చి మా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం చేయబడి సహకరించాలి. ఎవరు కావాలి? ముందు అధికారులు కావాలి, తర్వాత విద్యార్థులు కావాలి. మీరందరూ రావడం వల్ల మేము కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగాం. ఈ సమ్మర్ హాలిడేస్ లో మేము చాలా పెద్దవాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఎంతో మంది పెద్దల యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకున్నాం. నీతి కథలు, మ్యాథ్స్, ట్రిక్స్ ఇంకా చాలా నేర్చుకున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.